సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని దీనుడును వట్టివాడును బలహీనుడు నీ సిలువ చాటు మరుగుపరిచి నాయనా నీవు నాలో నుంచి నా పెదవులను తాకండి, నా ఆత్మను తాకండి, నా ఆలోచనలు ప్రభువా మీ కృప ఉండినట్లుగా అయ్యా సూటిగా మాటలు వెళ్తుండగా ఎవరి హృదయంలో ఏముందో యేసునామములో తొలగిపోవును గాక. ఎవరినైనా నిరాశలో ఉంచున్నారు, ఎవరు నిస్పృహలో ఉంచున్నారో, ఎవరు కృంగిపోయిస్తున్నారో యేసు నామములో వాటన్నిటిని విడుదల చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి చదువుదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు తరువాత ఏం పండుగ? ఈరోజు మన పండుగ ఏంది? మందిరం పండుగ. ఏం పండుగ? అప్పుడు ఎవరి పండుగ? చదువు నేను. కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. అమ్మా, ఎన్ని మండపాల? ఇప్పుడు 5 మాటలు చెప్పబోతున్నా. ఆమె మోషన్న టైం జాగ్రత్త చూసుకుని గుడ్డాను కాబట్టి టైం కనపడదు నాకు. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడు నీ రాకడా నీకోసమే వేచి ఉండుటకు, నీకోసమే వేచి ఉండుటకు కృపలోనే సంగముగా నీ కృపలోనే మమ్ములు సంగముగా సంగముగా ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా నా కోసమే ప్రేమతో రాసిన సందేశము. ప్రియ సహోదరి, ఈ చేతులకు నా ప్రభు రాసిన ప్రేమ లేక నువ్వు బాగుపడాలని, నువ్వు రక్షించబడాలని, ఆ పరలోక రాజ్యంలో చేరాలని, ఈ లోకంలో శాంతి సమాధానంతో జీవించాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆశీర్వదించబడి ఈ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలని ఈ ప్రేమ సందేశాన్ని రాశాడు. నా కోసమే ప్రేమతో రాసిన సందేశము, ప్రియతమలో ఆశలు రేపి ప్రేమలో ఆయన రాకడ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు రాత్రి? ఈరోజు నా ప్రభు వస్తే నా ప్రభుతో వెళ్ళగలనని చెప్పగల ధైర్యం మీకుందా? ప్రైజ్ ది లార్డ్. ఇదిగో చూడండి, యేసు ప్రభు పుట్టక ముందే ఒక కోనేరు ఉందండి. ఆ కోనేటి కాడ 5 మండపాలు ఉన్నాయి. ఆ మండపాల్లో రకరకాలైన రోగులు ఉన్నారంట. ఎవరంట? ఎన్ని రకాలు? మండపాలు 5, రోగులు ఎన్ని రకాలు? ఆమేన్. చదువు నేను ఒకసారి. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి ఏం కదిలిస్తుందంట?
గట్టిగా చెప్పండి. అబ్బా ఎంత బాగా చెప్పిన నీరసం ఉన్నారా. నీళ్లు కదిలిస్తుందంటే కొన్నిట్లో ఆడ రోగుల కోసమే 5 మండపాలు కట్టాడంట. మొదటి మండపం విశ్వాసం. ఎవడైతే బాగుపడతావో అనుకునేవాడు విశ్వాసం అనే మండపంలో ఉంటాడు, కాసుకొని ఉంటాడు. ఆమె ఏ మండపం మొదటిది? ఈరోజు విశ్వాసం వచ్చారు కాబట్టి నా ప్రభు వాక్యాన్ని తీసుకెళ్ళండి, విడిచిపెట్టబాకండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉంటా అసాధ్యము. నువ్వు ఆరాధిస్తే, నువ్వు దేవుని స్తుతిస్తే, నీ బెతెస్దా మందిరం మీద ఆయన మహిమ నింపబడాలి. ఆయన చొక్కా ఎంచులు దాని మీద చూడాలి. నువ్వు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉంటుంది. చదవద్దయ్యా, రాసుకొని ఇంటికి చదువుకోండి. ఇంక మోషన్ అంతే చెప్పాడు, ఇక్కడే వింటున్నాం టైం టు టైం. స్తోత్ర. ఏం పర్వాలే, టమాటాలు చాలా సిలుపు గొంతు కంటే భయం లేదు. ఆమె మంచి కాలం. చదువు నేను కిందికి రమ్మా. 5 మండపాలు. మొదటి మండపంది విశ్వాసం. విశ్వాసం లేకుండా డాక్టర్కి పోతారమ్మా. ఈ డాక్టర్ అయితే బాగు చేస్తానికి పోతారు. అక్కడ ఒక మండపం కూడా ఉన్నారు. చదువు ఆయన. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను ఏం పడతాడంట? అదే ఊరంట. ఏం కొనేరంట? మీ మందిరం ఏంది? అమ్మాయి బాగుపడిన ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. మాట విన్నోళ్ళు బాగుపడి ఉంటారండి. మాట విన్నోళ్ళు వాళ్ళు బాగే పడరు. ఆమె అవునండి, మాట విన్నోడు ఖచ్చితంగా బాగుపడతాడు. స్తోత్రం కలుగును గాక. నిజమా అబద్ధమా? నా మాట విన్నా బాగుపడతావా? నువ్వు చెప్పేది నీ వినేది ఏందని పడు. వాడు బాగుపడతాడా? బాగుపడలేదు. అక్కడ చూడండి, ఎవడైతే విశ్వాసంతో కూర్చొని దేవదూత కదిలించినప్పుడు మొట్టమొదటి దిగుతాడో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైన. ఆమేన్. ఇక్కడ కూర్చున్న బిడ్డ, ఈ రాత్రి నా దేవుడు నీలో ఏ శోధన ఉన్నా, ఏ వేదన ఉన్నా, ఏ కష్టం ఉన్నా ఈ రాత్రి బాగుపరచాలని నమ్ము. ప్రైజ్ లా. వెళ్ళే లోపల ఈ సమస్యలు మూటగట్టి ఆయన పాదాలు కడపెట్టి ఆయన ఇచ్చే మాటలు తీసుకెళ్ళు. ఎప్పేసి ప్రార్థన ఎంతదంట? ఎప్పేసి ప్రార్థన ఎంతది? చిన్నది. బాగుపడాలి లేదు ఆ క్షణంలోనే. ఏమండి అసలు ఎప్పేసి అంటే ఏంది? వేదన. వేదనలో ప్రార్థన చేశాడంట. ఆ వేదన ఏం చేశాడు దేవుడు? గట్టి చెప్పండమ్మా. తొలగించేశాడు. సరిహద్దులు విశాలపరిచేశాడు. చదువునైనా కనుక ఆ మండపములలో రోగులు ఏంటంట? ఇంకెందుకు లేమ్మా, ఇక్కడ గుడ్డి లేరు అనుకుంటా. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. ఇదిగో ఆ కోనేట్లో గుడ్డోళ్ళ కాదు, గుణంలో కాదు. ఎవడు ముందు దిగుతాడో వాడు ఏమవుతాడు? బాగుపడతాడు. ఈ లోకంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమండి. నా ప్రభు వాక్యం చెప్తుంది, ప్రియబిడ్డ, నీ జీవితంలో నా ప్రభు భూమి మీదకి రాలో. అక్కడ ఒకడు పడిపోయినాడు. నా ప్రభు చూశాడు. చూడండి, రకరకాలు ఉన్నారండి. గుట్టేళ్ళు, గుంటేళ్ళు, గూనెళ్ళు, కుష్ఠవేదాలు రకరకాలు ఉంటే ఒక స్పెషల్ వ్యక్తి అక్కడ ఉన్నాడంట. ఈడెటంటే ప్రార్థన చేయలేడు. రెండవది వాళ్ళలో ప్రార్థన ఉందంట. మొదటి ఏముంది? విశ్వాసం ఉంది. రెండవది ప్రార్థన ఉందంట. అయ్యా ఎప్పుడెప్పుడు దేవతతో కదిలిస్తుందయ్యా, ఇక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళాలయ్యా. జాగ్రత్త. ఏ మందిరములో ప్రార్థన చేస్తారు విశ్వాసముతో, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. నిండు మనసుతో కాలేబు వెంబడించాడండి. నిండు మనసుతో ఎబ్బేసి ప్రార్థన చేశాడండి. నిండు మనసుతో నువ్వు ఆరాధిస్తే నీ మహిమ గల మందిరం మీద ఆయన చొక్కా అంచు దిగి వస్తాడండి. చదువు నా కిందికి రండి. కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారంట. అక్కడ ఎన్ని సంవత్సరాలంట? ఏంటంట? ఎన్ని సంవత్సరాలా? నా యేసు వయసు ఎంత? మీరు చెప్పకండి, మహామేధావులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఏనైనా అన్న ఎంతనా? కానీ మాకంటే సీనియర్ ఈయన. నేను అంతప్పుడు ఈయన చెరువు మీద పాకేసుకున్నాడు. ఈయన
క్లారీ డానియల్ తీసుకెళ్ళాడు అని చర్చి కాడికి. క్లారీ డానియల్ గుర్తున్నా అక్కడ అప్పుడు డాన్స్ చేసేవాడు ఆయన. చిన్న డాన్సర్ కాదు ఆయన, ఎత్తుకుంటే డాన్సే. ఎప్పుడప్పుడు వేస్తున్నాడు ఏమన్నా వేస్తున్నాడమ్మా చిన్న డాన్స్. ఆయన వాక్యం పాట కంటే డాన్స్కి వచ్చేస్తారు చాలా మంది జనం. ఈ వయసులో డాన్స్ అంటే నిజమా అబద్ధమా? దేవుణ్ణి సంతోషపరుస్తాడు నాట్యంతో. నేను యేసుదాస్ మాస్టర్ వచ్చేవాళ్ళు, ఒక కారులో తీసుకొచ్చేవాడు. క్లారీ డానియల్ గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు ఇప్పుడు పెద్ద మాస్టర్ అయ్యాడు నూతన చర్చిలో. మేము చాలా చిన్నోళ్ళమండి, ఆయన చాలా గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. చిన్నోళ్ళమైనా మా తల నడిచిపోయింది, ఆయన తల నల్లగానే ఉన్నది. కూరడు కదా ఆయన. స్తోత్రం కలుగును గాక. ఉండాలి ప్రభువులా. మా వయసు చిన్నదే, ఆయన రక్షించబడిన తర్వాత ప్రభు వాక్యం చెప్తుందండి. ఎందుకంటే చాలా మంది ఆడ పడి ఉన్నప్పటికీ నా ప్రభు రాకముందు, ఆయన పుట్టక ముందే ఆ కొన్నిటికాడ ఒకటి పడి ఉన్నాడంట. 38 సంవత్సరాల నుంచి నా ప్రభు 30 సంవత్సరాల నుంచి సేవ ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆ వ్యక్తిని చూసి అందరూ బాగుపడి వెళ్ళిపోతుంటే ఇతను మాత్రం అక్కడే ఉన్నాడంట. ఎక్కడున్నాడంటే కదలకుండా పడి ఉన్నాడంట. నా ప్రభు వెళ్ళి చదువునైనా వ్యాధి గల 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన ఒక వ్యక్తి ఆడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి, ఓ నా సహోదరుడు ఆ సహోదరి, నీ మనసులో గాని హృదయంలో గాని శరీరంలో గాని ఏదైనా వ్యాధి ఉంటే, మానసిక ఒత్తిడి ఉంటే ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నావు, ఈ రాత్రి దాన్ని విడుదలైపోను గాక. నమ్మాలి నీ జీవితంలో. నా ప్రభు వచ్చాడు సన్నిధిలోకి. ప్రభు దిగిరాడండి, ఆల్రెడీ వచ్చేస్తున్నాడు మన దగ్గర. ఆమె మనం పిలుస్తాం, ఏం దిగొచ్చేది? ఆల్రెడీ వచ్చేసాడు. నీళ్ళు లేదు పరిశుద్ధాత్మ లేదా? వాక్యం ఎవరైతే వింటారో వాళ్ళు పరిశుద్ధాత్మ దిగుంటాడు. ప్రార్థన చేయమంటాడు. ఉండయ్యా ప్రార్థన మళ్ళీ చెప్పావు కానీ. ఆమె జాగ్రత్త గమనించండి. పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా దిగిరాడు. ఆయన ఆల్రెడీ వచ్చేసాడు. కానీ నువ్వు ఏం చేసుకోవాలా? అభివృద్ధి పరుచుకోవాలా. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసుకోవాలా? అభివృద్ధి పరుచుకోవాలా. ప్రతి సంవత్సరం యేసు ప్రభు పుడతానే ఉంటాడు. అట్టే ఉంటాడమ్మా? చెప్పనమ్మా. ఎంత పెద్దోడు ఆయన? చాలా పెద్దోడు కదా. సంవత్సరం ఏం చేస్తుంటామా? చిన్న బొమ్మను పెట్టి కొంతమంది బాలయేసు జోలాలి ఏలాలి అమ్మా అటు చేయి బాగండి. ఆయన బాలయేసు కాదు, దేవునికి స్తోత్రం. సిరువులో 3 మేకుల మీద వేలాడిన వ్యక్తి అయిన. స్తోత్రం కలిగిన గాక. చదువు తల్లి కిందకి రమ్మా. బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని చూచి ఆయన దగ్గరికి వెళ్ళి, హలో తమ్ముడా అన్నాడు. నేనైతే పైకి మాలన్నాడా, ఎంత కాలం పడి ఉంటారు ఇక్కడ. నేనైతే కోపిస్తాను కదా. నా ప్రభు వెళ్ళి, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా అని అడిగాడంట. ఈయనేం చెప్తున్నాడు వినండి. ఆ రోగి, అయ్యా అమ్మ ఇదంతా ఎక్కడ జరుగుతుందా? బేతేస్తా కొనేట. ఇప్పుడు బేతేస్తా ప్రార్థన మందిరంగా జరుగుతుంది. ఆమె బేతేస్తా మందిరంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అందులోకి వచ్చే వాళ్ళకి విశ్వాసం ఉండాలి. బాగుపడి ముందుకు సాగాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మూడవది ఏంటంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. చదువు కిందిరా, నేను చెప్తాను. నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటికి దించడానికి నాకు ఎవడూ లేడు కాబట్టి నేను వచ్చినంతలో ఒక మాట నాడు ఏమనుకో బాగంటే, 38 సంవత్సరాలు పడి ఉంటే తిని గమ్మునోడికి సన్నగుంటాడు లాగుంటాడా? వాకింగ్ లేదు. 30 సంవత్సరాల నుంచి అన్నీ తింటున్నాండి. అన్నీ తింటుంటే పొట్ట పెరిగిపోతుంది, కాళ్ళు పెరిగిపోతుంది, మెడకాయ పెరిగిపోతుంది, తలకాయ పెరిగిపోతుంది. వాడిని ఊరు మోస్తారా? ఈ నుంచి నా డొక్కలాగేస్తుంది. ఇది చూస్తేనే వెళ్ళిపోతున్నారండి ఎక్కడి నుంచే. అయ్యా నన్ను ఎత్తి నీళ్ళు వేసేవాళ్ళు లేరంట. అటుతోని ఎవరు ఎత్తారా? నన్ను ఎవరు ఎత్తారు చెప్పండి? నా పొట్ట కూడా తగ్గిందిలే ఈ మధ్య. ఇప్పుడు అట్లా పొట్ట పెరిగిపోయా, కాలు పెరిగిపోయా, మెడకాయ పెరిగిపోయా, లావు అయిపోయా. బైబిల్లో కాయన్నాడు ఏలియన్ అయినా
మెరీరి చనిపోయాడు ఆయన కథ పెడుతులే, దేవునికి స్తోత్ర. ఈయనంతలా ఉన్నాడంట, నన్ను ఎవరు ఎత్తి నీళ్ళ దింపేవాళ్ళు లేరయ్యా. ఏసు ఇంతలాగా అయితే దింపుతారా నిన్న, నేను కూడా దింపలేను, లేచిపో అన్నాడంట. ఏమన్నాడు చదువునైనా? అయ్యా నువ్వు లేచి పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పుగా ఏం చేశాడంటే, వాడు సన్నం ఉంటే పరిపెత్తుకోమని చెప్తాడు ఆయన? చెప్తాడా? వాడు ఎట్టున్నాడా? పొడుగు కుక్కలాగా ఉన్నాడు. ఎట్టున్నాడా? లే సామరి పోతాడా వాడు? ఏందా వాళ్ళు ఆడే దేవుడి గురించి పడుకుంటాడు. ఇక ఈరోజు నీ పరిపెత్తుకుంటున్నావా? అయితే ఒకటి, వాడు ఎంత మంచోడో తెలుసా? చాలా మంచోడండి. వాడు మరలా దేవాలయంలో ఉంటాడు. ఎక్కడుంటాడు? ఈరోజు రక్షించబడి నీవు దేవాలయంలో కనపడాలి, బెతెస్దా ప్రార్థనా మందిరంలో కనపడాలి. బాగుపడిపోయి ఊరు తిరగబల్లే, దేశం తిరగబల్లే. రక్షించబడిన తరువాత ఏ ప్రాంతంలో నువ్వు రక్షించబడ్డావో, ఏ మందిరంలో నువ్వు నాటుపడ్డావో అటు ఇటు తిరగొద్దనేవో అక్కడే పడి ఉన్నాడండి. నా ప్రభు వచ్చాడా లేదా? ఎటు చెప్పండి, బాగుపడ్డాడా లేదా? ఎస్, ఆయన చూస్తున్నాడండి. పైనుంచి అందరూ చూస్తున్నారు. ఆయన పుట్టుక నుంచి చూస్తున్నట్ట. ఇక్కడే పడి ఉన్నాడు అండి. అందుకు వచ్చి అడిగాట, బహుకాలం అనేది ఆయన పడి ఉన్నట్ట యేసు. ఇప్పుడు నేను చూడలే. సామెతలు 15:3 ఒకసారి, యెహోవా కన్నులు చదవాలి. నేను ఎవరెవరు చూస్తుందో, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద చెడ్డవారిని మంచివారిని ఇదిగో మందిరంలో చూడటం లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చూశాడు, దిగి వచ్చాడు, బాగు చేశాడు, పరిపెత్తిని పొమ్మన్నాడు. మరలా ఏం చేస్తున్నాడు తెలుసా? మరలా యేసు ప్రభు దేవాలయం చూసి, ఏయ్ జాగ్రత్త, నీకెక్కువ కిడి కలగకుండా ఇంకెప్పుడు ఏం చేయకూడదంట. పాపము వాక్యం తెలియదు చెప్పేది కొట్టేసి చెప్పాలా? ఇదిగో నువ్వు స్వస్థత పడ్డావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా. ఇక్కడ కూర్చున్న బిడ్డ, నీ ఇంట్లో కీడు జరుగుతుందంటే నువ్వు ఎక్కడ పాపంలో ఉన్నావు, ఎక్కడ అబద్ధాల్లో ఉన్నావు, ఎక్కడ మోసాల్లో ఉన్నావు, ఎక్కడ లేని పొందంత కల్పించుకొని చెప్తున్నావు, ఎక్కడ అవిశ్వాసంలో ఉన్నావో నీ ఇంటిని ఏమవుతుందేమో. ఇదిగో నా ప్రభు చెప్తున్నాడు అక్కడ ఆయనకి. అబద్ధాలు, మోసాలు, మోహము చూపులు, లేనిపోని కల్పితాలు, అందువల్ల నీలో కీడు ఉందని గుర్తుంచుకో. ప్రభు చెప్తున్నాడు ఎవరికి? బాగుపడినోడికి. మందిరంలో నటించబాగరు, వచ్చేసే మందిరంలోకి మంచిదే. నీకు ఎక్కువ కీడు కలగకుండా ఏం చేయాలంట? ఏం చేయొద్దా? ఏం చేయకూడదా? ఏం మౌనం ఉండదా? అబద్ధాలేమన్నా ఉన్నాయమ్మా? ఓహో, స్తోత్రం కలుగును. మంచి వాళ్ళు అందరూ, చాలా మంచి వాళ్ళు. అమ్మా మీరు మంచి వాళ్ళని చెప్తున్నాడు దేవుడు, నేను కాదు. ప్రాణేశ్వరా పరిశుద్ధతలో పరిపూర్ణుడా, సన్నిధ మా యేసు ప్రభువా, స్తుతికి పాత్రుడా, మా ఆరాధనకి యోగ్యుడా, ఇక అవకాశము అయ్యా మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ప్రాణేశ్వరా పరిశుద్ధతలో పరిపూర్ణుడా, నీ క్రీస్తుడనై నీలో ఒదిగి సంపూర్ణతకు నేనెదిగి, నీవు దేవునికి ఇష్టమై ఇష్టాలువై ప్రతి సహోదరుడా, నీ క్రీస్తుడనై నీలో ఒదిగి సంపూర్ణ
మమ్మల్ని నిలుపుమా సమాజములోని సాక్షిగా, సంఘములోని సాక్షిగా, కుటుంబములోని సాక్షిగా. ఎక్కడెక్కడ సాక్ష్యం ఉండాలా? సంఘములో సాక్ష్యం ఉండాలి, సమాజంలో సాక్ష్యం ఉండాలి, నీ ఇంట్లో, భార్య దగ్గర, భర్త దగ్గర ఏందా పాచిపట్టాలా? సాక్ష్యం ఉండాలా? స్తోత్రం కలుగును గాక. ఇదిగో నీకెక్కువ కీడు కలుగుకున్నట్టు ఎందుకు కలుగుతుందంటే నీళ్ళు ఏముందంట? పాపాన్ని లక్ష్య పెట్టావేమో, జాగ్రత్త. ఆ రోగం 30% పట్టడం కారణం ఏంటో తెలుసా? నీ పాపమే. ఆ పాపాలను క్షమించేశా, నువ్వు పడ్డ కష్టాలు కట్టలని తెంపేశా, నీలో ఉన్న ఆ శరీరం అంతా ఊపికాయమంతా ఏం చేశానా? సన్నగా చేసేసా. ఇప్పుడు మందిరంలో ఉన్నావు, చూసి ఓయ్ అన్నాడు యేసు ప్రభు. ప్రభా ఏయ్ ఎక్కువ కీడుని కలగకుండా ఏం చేయకూడదా? ఒకవేళ మోసని చెప్పానుకో రేపు వారం రారు. మోసని ఏంది మా ఈదులు వ్యవహారం అన్నాడు అనుకోండి, నీకెందుకయ్యా మా కుటుంబం వ్యవహారాలా? ఏందా నీ కుటుంబం వ్యవహారమా అంటే ఫాస్ట్ ఎందుకు నీకా? నీ ఫాస్ట్ ఎందుకా? వందనాలయ్యా. ఏందయ్యా వందనాలా? ఏమో కోపం ఉన్నప్పుడు వందనం, సంతోషంగా ఉంటే మరి ఒక వందనం. ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా ప్రియులారా? దేవుని మందిరంలో ఒకసారి చేస్తామా? కౌరవ కుమారులంట దేవుని మందిరం గురించి రాశారంట ఒక మాట. 84వ కీర్తనకి వెళ్దామా? ఒకసారి చూడు, నేను 4వ వచనం ఉంటుంది అనుకుంటా. ఒకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వర చూద్దాం. నీ మందిరం నందు ఎవరంట? ఎవరు ధనిలు? ఎవరు ధనిలా? నువ్వు నివసిస్తావా? 5 నిమిషాలు ఇప్పుడు వెళ్తామా? ఇస్తారా పెట్టుకుని వెళ్ళిపోతామా? ఇప్పుడు పెడతారా? ఈ చేతిలో ఒక ఇస్తారాకు నవ్వు బాగండి. నిజమా కాదా? అవునంటే చేసావు ఒక పెరిగిపోతారు ఎప్పుడెప్పుడు. ఏమనుకోవద్దండి. నిజంగా వచ్చేటప్పుడు భయంకరమైన జ్వరం. పాస్టర్ గారు అన్నారు, ఏ నుంచి పోయేదాకమ్మా ఆ నిలబెడితే దేవుడే వాడుకుంటాడు. నా ఊపిరి ఉన్నంతలో ఆయన సేవలను చనిపోవాలి, ప్రభుత్వం వెళ్ళిపోవాలి. స్తోత్రం. పండుకుని కూడా వాక్యం చెప్పాలి నేను, అది నా ఆశ. నోరు బాగుంటే చాలు, కాళ్ళు చేతులు పడిపోయినా ఏం బాగుంటుందా? నా హృదయంలో ఆయన వాక్యం ఉండాలి, నా నోట ఆయన మాట నిలబడాలి. ఇదే ఆశ. 20 సంవత్సరాలు నా కుమారుడు పరలోకం వెళ్ళిపోయారు నీ దేశ పరిచర్లో. నాటి నుండి నేటి వరకు నేను నా సత్యమని ఆగిందేలేదు. మరుసటి రోజు వెళ్ళాము ఉపవాస ప్రార్థనకి. ఇదిగో నా బిడ్డలు వచ్చారు, ఇక్కడ ఉన్నారు నా బిడ్డలు. లారీ ఓనర్లు ఉన్నారు ఇక్కడ, ఆటో ఓనర్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ప్రేమ ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మకి బాగా ఇక్కడ కూర్చున్నారు. హాస్పిటల్ అతనే తీసుకెళ్ళాడు. అమ్మ ఎక్కువ అని దౌర్జన్యం, మళ్ళీ పోకపోతే అలగతాడు, మళ్ళీ పరుగులు తీయాల్సిందే, తీసుకెళ్ళిపోయాడు. అలాంటి బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. ఒక కొడుకుని తీసి అనేక మంది కొడుకులను ఇచ్చాడు. ఇప్పుడు వాక్యం చదివాను ఎవరే కదా, నా అల్లుడే, నా కూతురు భర్త. కన్న కొడుకుల కంటే ఎక్కువ ఉన్నారండి దైవజనులు. ప్రైజ్లో ఇందులో నాకు ఆత్మీయులు మోషన్ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారండి. ఎందుకు తెలుసా? ఈ లోకం శాశ్వతమో కాదు. ఏది శాశ్వతమైందే? నోటితో చెప్తున్నావా, నిజం చెప్తున్నావా? దేవునికి స్తోత్రం. అందుకే బేతెస్తా కొనేట 5 మంటపాలు ఉంటే 5 మంటపాలు ఏమిటో తెలుసా? 1 విశ్వాసం, 2 ప్రార్థన, 3వది కృతజ్ఞత కలిగి, 4వది ఏంటి తెలుసా? సమర్పణ కలిగి, 5వది ఏంటి తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. ఒక విధవరాలంట, పేద విధవరాలు ఎంత ఇచ్చేసిందంట? తను కలిగినదంతా ఇచ్చేసింది. దేవుడు ఏం చెప్పాడా? యేసయ్య ఏం చేశాడు? ఆమె ఈ కలిగిన జీవనం అంతా ఇప్పుడు ఆమెను పోషించే దేవుడే. 10 మంది కుష్ఠరోగుల్లో ఒక కుష్ఠరోగి వచ్చి కృతజ్ఞత కలిగి దేవునికి, లూకా సువార్త 17 చదవద్దండి, వచ్చి అయ్యా 10 మంది బాగుపడ్డారు కదా, దేవునికి కృతజ్ఞతలు కలిగి ఒక్కడైనా నా దగ్గరకు వచ్చిందని అడిగాడు. ప్రైజ్లో ఈరోజు వచ్చిన నీవు బేతిస్తా ప్రార్థనా మందిరంలో నీ విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేస్తే, ఆయన స్తుతిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయనకి సమర్పణ కలిగి నీ జీవితం ముందుకు సాగిస్తే నిన్ను దేవుడు దీవించరా?
దీవించారండి. దీవించాడు కాబట్టి, రక్షించాడు కాబట్టి ఈరోజు మనం ఎట్టున్నాం, సజీవులుగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆయన ఆత్మతో నిండిపోయి బలపరుచునుగాక. హల్లెలూయా. అందరూ ఒక్క నిమిషం లేచి ఒక చిన్న కోరస్ పాడుకొని ప్రభు సన్నిధిలో దైవజనులకు నేను ఈ సమయాన్ని అప్పచెప్తాను. 7 దీపస్తంభముల మధ్య సంచరించేది నా యేసయ్యా. 7 దీపస్తంభముల మధ్య సంచరించేది నా యేసయ్యా. ఆత్మదీపమును వెలిగించి ప్రకాశింపజేయువనా. దీపస్తంభముల మధ్య సంచరించెడి నా యేసయ్యా. అక్క చప్పట్లు కొట్టు. దేవుని ఆత్మ ఆయన సన్నిధిని అనుభవించి ఈ రోజు రాత్రి, రేపు రాత్రి కూడా ప్రభు నీతో మాట్లాడినట్టుగా ఈ రాత్రి సిద్ధపడి నీలో దేవుని మందిరం గడిపే విశ్వాసం 5 మండపాల్లో వాళ్ళు చేసిన ప్రార్థన మనోహరమైన వెలుగును చూపితివి నా నిజ సూర్యుడా. నా ఆత్మదీపమా మనోహరమైన వెలుగును చూపితివి నా నిజ సూర్యుడా. నీతి కిరణాలే నా త్రోవకు వెలుగై నడిపించుచున్నవిగా. నీవని చేరెందుకు ఆరోగ్యకరమైన నీరొందులకుండా నీతాగి జీవించేవా యేసయ్యా. ఆరోగ్యకరమైన నీరొందులకుండా నీతాగి జీవించేవా. ప్రార్థనా మందిరములో వాయించి బలపడుదును. ప్రార్థనా మందిరములో ఆరాధించి స్తుతింతును. యేసయ్యా యేసయ్యా సంచరించువాగా ఈ రాత్రి నాయన ఈ యొక్క బేతెస్దా ప్రార్థనా మందిరంలో ఆమెనుల ప్రభువా నీ ప్రజల హృదయాలలో అయ్యా విశ్వాసం, ప్రార్థన శక్తి, ఆరాధించే కృప, కృతజ్ఞత స్తుతి చెల్లించే సమర్పణ ఉండునట్లుగా తండ్రి, దేశం మహిమ నిలబడినట్లుగా మందిరం మీద నీ చక్కగా దిగినట్లుగా ప్రభువా నీ సన్నిధి ఆరోగ్యకరమైన నీ రెక్కల కింద ఏదాగి జీవించేవా. ఆరోగ్యకరమైన నీ రెక్కల కింద ఏదాగి జీవించేవా. యేసయ్యా యేసయ్యా ఆయనకు సత్యముతో ఆరాధించేవా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా సజీవులుగా ఉండి మీరు ఆరాధిస్తున్నారు సార్. ఈ అవకాశం ఇచ్చిన దేవానికి స్తోత్రం. మహిమ మహిమ ఆ మందిరం సంచరిస్తున్న వాళ్ళకి స్తోత్రం. వాళ్ళు ఉన్న వాళ్ళకి స్తోత్రం. వాళ్ళు నడిపిస్తున్న వాళ్ళ స్తోత్రం. వాళ్ళు బలపరుస్తున్న వాళ్ళ స్తోత్రం. మా కష్టాలను తొలగించిన వాళ్ళ స్తోత్రం. మా ఇరుకుల ఇబ్బందులను విడిపించిన వాళ్ళ స్తోత్రం. హల్లెలూయా. అప్పు బాధలు, సమస్యలు, కుటుంబ సమస్యలు, రోదన వేదన శోధన దేవదూత కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో సంచరిస్తున్నారు, బలపరుస్తున్నారు. ఆశీర్వాదాలన్నీ నాయన ఈ గ్రామము లేదా ఈ సంఘము లేదా ఈ సంఘ కాపుల మీద కొనసాగబడుగాక. యేసయ్యా నీ యొక్క ఆశీర్వాదాలను అనుగ్రహించుగాక. ఈ చేతి మీద ఉన్న ఆరోగ్యములు అయ్యా ఈ గాయము కాల్చిన రక్తమును ప్రోక్షించబడింది. ఈ రాత్రి దేవా మా మధ్యలో సంచరించిన వాడా, మాలో ఉన్నవాడా అందరూ ఈ రాత్రి ఒక తీర్మానంతో ప్రార్థన చేయండి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, అని సన్నిధానంలోకి వచ్చిన నీవు ఊరుకనే వెళ్ళకుండా ఒక మేలుతో వెళ్ళాలి. అదిగో బెతెస్దానబడినటువంటి కోనేరు దగ్గర 38 ఏళ్ల నుంచి పడి ఉన్నాడు. బాగుపడాలని ఆశ లేదేమో. అదిగో అంటున్నాడు, అయ్యా నేను దిగలేకపోతున్నానయ్యా, నాకంటే ముందుగా ఎవరొకరు దిగుతున్నారు అంటున్నారు. అదిగో దేవునితో ఒక సాకు చెబుతున్నాడు, బిడా ఇక చాలు. నీ ఆత్మీయ జీవితంలో అడుగంటుపోయిన జీవితాలను అనుభవిస్తున్నావా? కీడును అనుభవిస్తున్నావా? వ్యాధిలో అనుభవిస్తున్నావా? బాధలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? ఈ రాత్రి తన దాసును నిలబెట్టుకొని దూర ప్రాంతం నుంచి తన దాసును మన మధ్యలోకి నడిపించుకొని ఆయన నీతో మాట్లాడి ఉన్నాడు. నీతో మాట్లాడి ఉన్నాడు ఆయన. బాగుపడాలని ఆశ నీకుందా? బాగుపడాలని ఆశ నీకుందా? ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆనందపరచును గాక. నా దేవుడు నిశ్చయమైనటువంటి కృపతో నేను నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో 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 ఆ బెతెస్దానబడిన కోనేరు దగ్గర అదిగో విశ్వాసంతో దేవుని వైపున చూస్తున్నావా? ఒక ప్రార్థన నీలో ఉందా? ఒక నిరీక్షణ కలిగి ఉన్నావా? ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ఏ అనుభూతిలో నువ్వు ఉన్నావు? ఒక్కసారి రాత్రి తీర్మానంతో ప్రార్థన చేసుకో. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. అదిగో బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చిన దేవుడు ఈ రోజు ఈ దీపాల ప్రాంతంలో ఈ బెతెస్దా ప్రార్థన మందిరం దగ్గరకి దేవుడు వచ్చి ఉన్నాడు. పరిశుద్ధుడా, దర్శించుడు ఆయన ఆత్మస్వరూపుడు ఒక్కొక్కరికి ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. అదిగో నా దేవుడు తాకబోతా ఉన్నాడు. ఒక్కొక్కటి రాత్రి ఒక విడుదల కలుగజేయబోతా ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 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 ఒక తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు తన దాసుని నిలబెట్టుకొని మనందరితో మాట్లాడి ఉన్నాడు ఆయన. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయబిడ్డ. అదిగో నీ జీవితాన్ని కట్టుటిగా మాట్లాడి ఉన్నాడు ఆయన. ఇదిగో ఒకవేళ నువ్వు దూరాన సమీపాన ఉన్నావేమో, ఏ చోటను కూర్చొని మాటలు ఆలకించి ఉన్నావు. యేసయ్యా, యేసయ్యా ఒకసారి నన్ను లేవనెత్తు ప్రభువా, ఒకసారి నన్ను లేవనెత్తు ప్రభువా. నాతో మాట్లాడిన దేవుడు ప్రభువా, విశ్వాసంతో నీ వైపున చూస్తున్నావా ఈ రాత్రి?
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అదిగో ఈ సభల్లో దేవుడు ఒక మేలు చేయబోతున్నాడు. ఈ రాత్రి ఒక మేలుతో నిన్ను పంపించబోతున్నాడు. వ్యాధితో ఉన్నావా బిడ్డ? బాధతో ఉన్నావా బిడ్డ? శ్రమలో ఉన్నావా సోదరుడా? ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడి ఉన్నాడు. అయితే నోరు తెరిచి విశ్వాసముతో ఆయన వైపు చూడు. దేవుడు మేలుతో పంపించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతి గానాలకు వారసుడా, ఈరోజు ఈ దినము నీ దాసులు నిలబెట్టి ఆరోగ్యం ఇచ్చే, ఆయుష్కాలం ఇచ్చే, ఆత్మతో మీరు వాడుకున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. నీకు వందనాలు. ఈ 18వ సంవత్సరంలో ఈ 2 దినాలు నీ మహిమార్థమై సంఘానికి, సేవకులకు, సంఘస్థులకు, గ్రామస్తులకు దీవెనకరంగా మార్చినందుకు కృతజ్ఞతలునైనా. నిన్న ప్రతి వాక్యము హృదయములో భద్రపరచబడి ఆ వాక్యానుసారమైన జీవించి ఆ వాక్యాన్ని అద్దుకొని ఆ వాక్యం కొరకు కనిపెట్టుకున్న వారికి పరిశుద్ధ ఆత్మదేవ నీ సన్నిధి వారికి, నీ సంఘానికి, నీ గ్రామానికి, సేవకులకు పరిశుద్ధాత్మ సదాకాలము తోడయండి నడిపించబడును కాక. పరిశుద్ధ ఆత్మదేవ ఈ సన్నిధానములు, ఈ సంఘాన్ని బట్టి, సంఘస్థుల బట్టి, ఆ సంఘస్థుల రక్త సమతలు బట్టి, సేవకుడి యొక్క రక్త సమతలు బట్టి, ఈ మీటింగ్ లో ఏర్పాటు చేయబడిన ఏ హస్తం అయితే సహాయం చేసిందో, సహకరించారు, పాలు భాగస్తులు పొందారు నాయన, వారి యొక్క పరిచర్యలో నాయన వారు అనుగ్రహించబడారు. వారు, వారి కుటుంబాలు యేసు నామములు దీవించబడునుగాక. పరిశుద్ధాత్మదేవ ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా. నీ వాక్యం హృదయంలో భద్రపరచబడి నీ రాజ్యానికి సిద్ధపరచబడి భూమి మీద, సమాజములో, సంఘములో, కుటుంబములో, వ్యక్తిగతంగా నీ సాక్షిగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవ నీ సహాయము వారికి నిండుగా దయచేయబడినగాక. పరిశుద్ధాత్మదేవ ఈ రాత్రి నీ పాద సన్నిధిలోకి వస్తున్నా. ఈ మీటింగ్ లో నాయన పాలు భాగస్తులు పొందిన ప్రతి వ్యక్తిని, ప్రతి సేవకుడు, సేవకురాలు, ప్రతి విశ్వాసి వారి కుటుంబంలో ఏ సమస్యలున్నా, ఏ లోటులున్నా, ఏ వ్యాధులున్నా, ఏ ఆర్థిక పరిస్థితులున్నా, అప్పుల పరిస్థితులున్నా, మానసిక పరిస్థితులున్నా, ఆధ్యాత్మిక పరిస్థితులున్నా, దేవుడి చేత, చీకటి శక్తుల చేత, చీకటి ప్రభావాల చేత, చీకటి కార్యాల చేత, చీకటి దృష్టి చేత పీడింపబడుతున్న యేసు నామములో విడుదల కలుగునుగాక. కృప కలిగిన దేవా నీ పాద సన్నిధిలోకి వస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు అధ్యక్షుడిగా ఉండి నడిపించి నీ నామాన మహిమ పొందుకున్న విధానం బట్టి రేపటి దినం కూడా నీకు మహిమకరంగా సేవకుడికి, సంఘానికి, గ్రామానికి దీవెనకరంగా మారుస్తున్నందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన దీన సేవకుడికి అయినా మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో దీవించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.